హాయ్ అండి, నమస్కారం అండి. మీరు చూస్తున్నారు కదండి ఉంగరం, ఇదైతే బంగారు ఉంగరం అండి. ఈ కస్టమర్ ఏంటంటే ముత్యం అరిగిపోయింది, పాతదిగా ఉందని చెప్పి తెచ్చిచ్చారు. ముత్యం ఏమైనా మార్చిచ్చి కొత్తదిలా చేసి ఇవ్వగలరని అడిగారు. ఇది కాడ బాగా ఉందండి, దిట్టంగానే అరగలేదు. అందుకని సరే చేసిస్తానండి అని చెప్పి వాళ్ళకైతే రీమోడలింగ్ చేయించారండి. దాన్ని రీపాలిష్ చేసి కొత్త ముత్యం వేసి నీట్గా ఫినిషింగ్ చేసి కొత్తది అయితే ఎలా ఉంటుందో అలా చేయించానండి. వాళ్ళైతే బాగా సంతోషించారు. అలా మన దగ్గర ఏదైనా మీ దగ్గర ఏదైనా పాత వస్తువులు ఏమైనా ఉన్నా బంగారువి లాకెట్లు కానీ ఏవైనా చిన్న చిన్న ఇరిగిపోయి పక్కన పెట్టేసుకుంటారు కదండి, అవి అయితే మంచి బంగారు పనుల కాదు నమ్మకమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అయితే రిపేర్ చేయించుకోండి. ఎందుకంటే బంగారు కొత్తది చేయించుకోవాలంటే వాటికి వేస్టేజ్లని కూలీలని చాలా వేస్ట్ అవుతాయండి. అదేదో ఉన్నాయే పాతయే వాటిని కరిగేసుకోకుండా అట్లా చేయకుండా దాన్ని రీమోల్డింగ్ చేసుకుంటే ఇంకా కొద్ది సంవత్సరాలు వాడుకునే అవకాశం ఉంటుందండి. అలా చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది, మనకి లాస్ అయితే ఉండదు. మీరు కొద్ది సంవత్సరాలు వాడుకోవచ్చండి. ఇప్పుడు అసలే బంగారు రేట్లకి పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి కొత్తది చేయించాలంటే కష్టం అయిపోతుంది. కొంతమంది ఏంటంటే ఇట్లా రోడ్లలో ఏడబడితే అక్కడ జాయింట్లు అని అటు తీయడం అట్లా చేస్తుంటారండి. అట్లా చేయకూడదండి. ఏంటంటే నా దగ్గర ఒకసారి ఒక సరుడు తీసుకొచ్చారండి వాళ్ళు, బయట తెగిపోయింటి అతికిచ్చామని. వాళ్ళైతే మొత్తం ఇరము అంటే రాగి వెండి కలిపిన ఇరం ఉంటుందండి, దాన్ని పెట్టి అతికిచ్చేసారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి 916 అనేది 89కే వచ్చేసిందండి. అట్లా మనకి బంగారు అనేది క్వాలిటీ తగ్గిపోతుంది. అట్లా కాకుండా మీ ఎవరికి అయితే దగ్గరలో నమ్మకమైన బంగారు పనులు ఉంటారో వాళ్ళ దగ్గర అక్కడే ఉండి దగ్గర అయ్యే పని అయితే చేయించుకోండి. లేదంటే నమ్మకమైన వాళ్ళ దగ్గరికి ఇచ్చి 2 రోజులు లేట్ అయినా నీట్గా చేయించుకోండి. అట్లా చేయండి. కానీ ఎట్లా అంటే అట్లా రోడ్లలో అట్లా చేయించుకోకుండా జాగ్రత్త పడండి. ఇంకో విషయం ఏంటంటే ఇట్లా చేసేదానికి పెద్ద ఖర్చులు కూడా ఏమవ్వండి. ఇప్పుడు నేనైతే ఈ కస్టమర్కి ఉంగరం ఇట్లా చేయించిన దానికి 500 ఖర్చు అయిందండి. వాళ్ళైతే చాలా సంబరపడ్డారు, ఆనందపడ్డారు. 500లోనే ఇంత బాగా కొత్తదిలాగా అయిపోయిందా అని. అది ఎంత అంటే ఆ ముత్యం వచ్చి 150 రూపాయలు నాకు ముత్యం కాస్ట్ పడిందండి. ఇంకా పాలిష్ చేసేదానికి ఒక 250 రూపీస్ అతను తీసుకున్నాడండి. నేనైతే ఫిట్టింగ్ చేసి అట్లా చేసేదానికి ఒక 100 రూపీస్ ఛార్జ్ చేశానండి. ఇట్లా వస్తువుని బట్టి అట్లా ఛార్జెస్ పడతాయండి. పాత వాటికి అన్నిటికంటే పెద్దగా ఏం పడవండి, తక్కువలోనే అయిపోద్ది. మీరు కొత్తది చేయించుకోవాలంటే చాలా అంటే చాలా తరుగులు వేస్టేజ్లు అని కూలీలు అని పడతాయి కదండి. దాంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువతో మీకు రీమోల్డింగ్ అయిపోయి మళ్ళీ కొన్ని కొత్తది ఎట్లా వాడతారో అట్లా కొన్ని సంవత్సరాలు వాడుకోవచ్చు కదండి. అట్లా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. బంగారు పనులని సపోర్ట్ చేసి బంగారు పనుల కాడే పనులు చేయించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.